వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి అప్డేట్స్ అన్నీ పొందండి. ఇప్పుడు మనకి విజయవాడ హైవేలో చాలా బెస్ట్ ప్రాజెక్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అండ్ డైరెక్ట్గా కంపెనీ సేలే, మీకు ఎలాంటి బ్రోకరేజ్ ఛార్జెస్ లేకుండా మంచి కాన్సెప్ట్ తోటి ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. అండ్ మినిమం మనకి పావు ఎకరా బిట్ల నుంచి 1210 గజాల నుంచి ప్లాట్ సైజ్ ఉంది. ఇది లొకేషన్ వచ్చేసి మనకి విజయవాడ హైవే నార్కెట్పల్లి దగ్గర ఉంటుంది. అండ్ వివేరా హోటలు అండ్ నార్కెట్పల్లి టౌన్కి చాలా దగ్గరలో ఉంటుందన్నమాట. అండ్ ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే మనకి ఇది కంప్లీట్గా వచ్చేసి పావు ఎకరా బిట్లు మినిమం సైజ్ ప్లాట్ సైజెస్ తోటి ఇన్వెస్ట్మెంట్కి ఒక మంచి ప్రాజెక్ట్ అయితే ఈ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చారు. అన్నీ కూడా మీకు 1210 గజాలే ఉంటుంది మినిమం ప్లాట్ సైజెస్. అండ్ ఇది 10 acres ప్రాజెక్ట్ అనమాట. మీకు ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ ఏదైతే విషయానికి వస్తే మనకి ప్రాజెక్ట్ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంటుంది. అన్ని 30 feet రోడ్స్ ఉంటుంది. చిల్డ్రన్స్ పార్క్ ఉంది, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తారు. అండ్ గోశాల, డ్రిప్ ఇరిగేషను, బోర్వెల్, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ ఎలక్ట్రికల్ లైన్స్ విత్ స్ట్రీట్ లైట్స్ ఇస్తున్నారు. 24/7 సెక్యూరిటీ, మళ్ళీ సీసీ సర్వేలెన్స్ ఇస్తున్నారు. మీకు మళ్ళీ ప్రతి ప్లాట్లో కూడా 30 రెడ్ శాండిల్ అండ్ 30 ఫ్రూట్ ప్లాంటేషన్ ఇస్తారు. మొత్తం మళ్ళీ ఇంటర్నల్గా ఉన్న ఖాళీ ప్లేస్లో వచ్చేసి మొత్తం మనకి ఆర్గానిక్ వెజిటేబుల్ ఫార్మింగ్ చేస్తున్నారు. పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో మనకి క్లియర్ టైటిల్, స్పాట్ రిజిస్ట్రేషన్ అనమాట. ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే మీకు తక్కువ బడ్జెట్లో ఎక్కువ ల్యాండ్ వస్తుందన్నమాట. మీకు మినిమం ప్లాట్ సైజు 1210 గజాలు ఇస్తున్నారు. సో మనకి బెస్ట్ ప్రైస్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు దీంట్లో వచ్చే ఆదాయం, ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు మీకు ఈ ప్రాజెక్ట్ ఉందో, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో మీరు ఒక ప్లాట్ కొనుక్కుంటే దాంట్లో వచ్చే ఆదాయంలో మనకి 60% అనేది మనకి ఎవరైతే ప్లాట్ ఓనర్స్కి ఇస్తున్నారో 40% అనేది కంపెనీ తీసుకుంటుంది. ఎందుకంటే 12 years పాటు కంపెనీ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం కూడా మనకి రెడ్ శాండిల్, రెడ్ సాయిల్ అనమాట. అండ్ ప్లాంటేషన్ కూడా మనకి మొత్తం రెడ్ శాండిల్ విత్ ఫ్రూట్ ప్లాంటేషన్ మిక్స్డ్గా ఇస్తున్నారు అనమాట. సో ప్రజెంట్ రెడ్ శాండిల్ కాస్ట్ కూడా మనకు తెలుసు కోట్లలో నడుస్తుందన్నమాట రేట్ అయితే. అండ్ ఇన్వెస్ట్మెంట్కి ఏంటంటే చాలా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రైస్ అనేది తక్కువలో సేల్ చేస్తున్నారు అండ్ మీకు ల్యాండ్ అప్రిషియేషన్ వస్తుంది. దాంతోపాటు రెడ్ శాండిల్ మీద ఏదైతే క్రాప్ ఉందో క్రాప్ మీద ఆదాయంలో కూడా ఎవరైతే ప్లాట్ ఓనర్కి 60% అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఇలా ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా బెస్ట్ ఆప్షను. అండ్ ఈ కంపెనీ వాళ్ళదే మళ్ళీ సెకండ్ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఇది ఆల్రెడీ ప్రీవియస్ ప్రాజెక్టు అండ్ డెవలప్మెంట్స్ కూడా మీకు చాలా వరకు కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. అండ్ ఇది కంప్లీట్గా వచ్చేసి ఏంటంటే మనకి మినిమం 1 గుంట నుంచి మనం ప్లాట్స్ అనేది దీంట్లో అయితే కొనుక్కోవచ్చు అనమాట. అక్కడ ఏంటంటే మీరు పావు ఎకరా బిట్లు కొనుక్కోవచ్చు. ఇక్కడ ఏంటంటే మినిమం 1 గుంట నుంచే మీరు ప్లాట్ అనేది కొనుక్కోవచ్చు. ప్రాజెక్టుకి డెవలప్మెంట్ విషయానికి వస్తే మనకి ఫెన్సింగ్ ఉంటుంది, జాలీ విత్ గేట్స్, 24/7 సెక్యూరిటీ, అండర్ సీసీటీవీ సర్వేలెన్స్ ఉంటుంది. అండ్ ప్రాజెక్ట్ ముందు కూడా చూడండి మనకి బీటీ రోడ్డే యాక్సెస్ ఉంటుంది అనమాట ప్రాజెక్ట్లోకి. అండ్ ఇక్కడ చాలామంది కస్టమర్లు, మనం ఏదైతే వీడియో తీసిన రోజు చాలామంది కస్టమర్లు వచ్చారు అండ్ చాలామంది ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తున్నారనమాట. అండ్ చాలా కార్లు వచ్చినాయి. చాలామంది పీపుల్ ఏంటంటే తక్కువ బడ్జెట్లో ఎక్కువ ల్యాండ్ వస్తుంది, ఇన్వెస్ట్మెంట్కి చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పి ఈ ప్రాజెక్టులు అయితే కొంటున్నారు. మొత్తం కూడా మనకి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ, స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి సేమ్ మనకి ఏదైతే ప్రీవియస్ ప్రాజెక్ట్ ఉందో అదే రోడ్లో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మోత్కూర్ రోడ్ దగ్గరలో ఉంటుందన్నమాట. సో వీళ్ళే 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దీంట్లో కూడా ఏంటంటే మనకి సీసీటీవీ సర్వేలెన్స్ ఉంటుంది, క్లబ్ హౌస్, ప్లే గ్రౌండ్, డ్రిప్ ఇరిగేషన్, మొత్తం ప్లాంటేషన్కి అండ్ 30 and 25 feet రోడ్స్ ఇస్తున్నారు. క్లియర్ టైటిల్ 12 ఏళ్ళ వరకు కంపెనీ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఆల్రెడీ వీళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్లో చూడండి ఆల్రెడీ ప్లాంటేషన్ వేస్తున్నారు, రెడ్ శాండిల్ విత్ ఫ్రూట్ ప్లాంటేషను. కాకపోతే ఏంటంటే అక్కడ మీరు పావు ఎకరా కొనుక్కోవాలి. మినిమం ఇక్కడ ఏంటంటే మనం మీకు అంత బడ్జెట్ లేదు, తక్కువ బడ్జెట్లో కొనుక్కుందామంటే మీరు మినిమం 1 గుంట నుంచి కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట. సో ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా బెస్ట్ ఆప్షన్ ఇది. సో మనకి ల్యాండ్ అప్రిషియేషన్ విత్ క్రాఫ్ట్ మీద అప్రిషియేషన్ 12 years. మళ్ళీ ఒకసారి ఇన్వెస్ట్ చేసి ఎలాంటి టెన్షన్ పడకుండా ఉండొచ్చు. ఎందుకంటే చాలా ప్రాజెక్ట్స్ ఏంటంటే మెయింటెనెన్స్ అనేది కొన్న తర్వాత కంపెనీ వాళ్ళు వదిలేయడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా కంపెనీ వాళ్ళే మీకు అష్యూర్డ్గా 12 years మెయింటైన్ చేస్తున్నారు. మళ్ళీ మీకు క్రాఫ్ట్ మీద వచ్చే ఆదాయాన్ని ఇస్తున్నారు. సో మీకు 2 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ లొకేషన్ వచ్చేసి మంచి లొకేషను, RRRకి ఏదైతే ప్లానింగ్ ఉందో ఆ ప్లానింగ్కి దగ్గరలో ఉంటుంది ప్రాజెక్టు. అండ్ దాంతోపాటు ప్రాజెక్ట్లో స్పాట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. దాంతోపాటు మీకు పట్టాదారు పాస్బుక్ కూడా మనకి గవర్నమెంట్ నుంచి అయితే వస్తుందన్నమాట. సో క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్కి చాలా బెస్ట్ ఆప్షను. విజయవాడ హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది. RRRకి ఏదైతే ప్లానింగ్ ఉందో దానికి కూడా దగ్గరలోకి వస్తుందన్నమాట. సో ఇన్వెస్ట్మెంట్కి చాలా బెస్ట్ ఆప్షను. డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీరు ఆ నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.